హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. అన్నట్టు హనుమాన్ జయంతి ఏడాదిలో 2 సార్లు ఎందుకొస్తుంది? అసలు నిజంగా హనుమంతుడి జన్మస్థలం జపాలియేనా? ఈ జపాలికి ఎలా వెళ్ళాలి? ఆలయ విశేషాలు, దాని చరిత్ర ఏంటి? అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఇవన్నీ ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయితే అంతకంటే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ట్రావెలింగ్ వీడియోస్ మరిన్ని చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసేసి ఈ వీడియోని మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. జపాలి మనకు వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అప్పట్లో అయితే ఆలయానికి కొండదారి గుండా నడిచే వెళ్ళేవారంట. ఇప్పుడైతే మీరు బస్ ఫెసిలిటీ, ప్రైవేట్ వెహికల్ ఫెసిలిటీస్ ఎన్నో ఉన్నాయండి. మీరైతే ఓన్ వెహికల్ లేకపోతే బస్ ని ఆప్ట్ చేసుకోవడం చాలా బెస్ట్ అండి. ప్రైవేట్ వెహికల్స్ అయితే చార్జెస్ హైగా ఉంటాయి, అంత కన్వీనియంట్ గా ఉండదు. బస్ అయితే ఒక టికెట్ 120 రూపీస్ ఉంటుంది. 6 ప్లేసెస్ చూపిస్తారు. ఏ బస్ దిగి ఏ బస్ అయినా ఎక్కొచ్చు. ఏ టైంకి ఏంటి అని ఉండదు. డే మొత్తం 120 రూపీస్ లో ఎన్నిసార్లు అయినా మనం బస్ దిగేసి ఎక్కొచ్చు. 6 ప్లేసెస్ కూడా విజిట్ చేయొచ్చు అండి. రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా బస్సెస్ ఉంటూ ఉంటాయి. 6 ప్లేసెస్ వచ్చేసి వేణుగోపాల స్వామి దేవస్థానము, జపాలి, ఆకాశగంగా, పాపనాశనము, శ్రీవారి మెట్టు, శిలాతోరణం అండి. ఇందాక మనకు శ్రీవారి పార్వేట మండపం అని కనిపించిందండి. అదంటే ఏంటో మీకు తెలుసా? కింద కామెంట్ లో చెప్పండి. ఇక హనుమాన్ జయంతిని ఏడాదిలో 2 సార్లు ఎందుకు జరుపుతారు? హనుమాన్ జయంతి మనకు లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్ 12వ తారీఖు వచ్చిందండి. అంటే ఎగ్జాక్ట్ గా శ్రీరామనవమి తర్వాత 6 రోజుల తర్వాత అన్నమాట. ఆ రోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? రామాయణం సుందరకాండల ప్రకారం రావణుడు సీతమ్మను అపహరించిన తర్వాత సీతమ్మను వెతుకుతూ లంకకు బయలుదేరుతాడు హనుమంతుడు. చివరకు ఒక మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతమ్మ జాడను కనిపెడతాడు. ఆ రోజు చైత్రమాసం చిత్రా నక్షత్రం పౌర్ణమి తిథి. సీతమ్మ జాడను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణ సైనికులను హతమారుస్తాడు. తర్వాత రావణాసురుడి సైన్యమంతా వచ్చి హనుమంతుడి తోకకు నిప్పంటిస్తారు. హనుమంతుల వారు ఊరుకోరు కదా, ఆ తోకతో సగం లంకను దహనం చేసేస్తారు. అలా హనుమంతుల వారు రావణ సైన్యంపై విజయం సాధిస్తారు. హనుమంతుల వారి విజయోత్సవానికి గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమంతుల విజయోత్సవం జరుపుకోవాలి. మనం ఆ రోజును కూడా హనుమాన్ జయంతి అంటున్నాం. మరి అసలైన హనుమాన్ జయంతి ఎప్పుడు? వైశాఖ మాసం బహుళ పక్షం దశమి తిథి పూర్వభద్ర నక్షత్రం వచ్చినప్పుడు హనుమాన్ జయంతిగా నిర్వహించుకోవాలి. అంటే అది ఈ రోజు. ఒరిజినల్ హనుమాన్ జయంతి ఈ రోజు అండి. దీనికి ప్రమాణం మనం పరాశర సంహితలో చూడొచ్చు. సో మీకు అసలైన హనుమాన్ జయంతి ఎప్పుడో తెలిసింది కదా. అన్నట్టు మనము జపాలి మెట్ల దారి గుండా వచ్చేసామండి. యాక్చువల్ గా జపాలి మెయిన్ ఎంట్రన్స్ నుంచి బస్సెస్ అలా ఉండవు. అక్కడ నుంచి మళ్ళీ ప్రైవేట్ వెహికల్ లో రావాల్సి ఉంటుంది. ఒక 50 రూపీస్ ఏమో చార్జ్ చేస్తారేమో. ప్రైవేట్ వెహికల్స్, ఓన్ వెహికల్స్ అయితే మాత్రం జపాలి మెట్ల ఎంట్రన్స్ వరకు కూడా అలో ఉంటుందండి. అక్కడ నుంచి మనము ఒక 250 to 500 మెట్లు నడవాల్సి ఉంటుంది. జపాలి మెయిన్ ఎంట్రన్స్ నుంచి మెట్ల మార్గం వరకు మనకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. అక్కడ నుంచి ఈ స్టెప్స్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రాయి మీద రాయి, రాయి మీద రాయి పేర్చి ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే భక్తులు తమ సొంత ఇంటి కల్లా నెరవేర్చుకోవడానికి ఇలా పేరుస్తారంట. ఒక రాయి మీద ఒక రాయి, అలా 7 రాయిలు పేర్చి సొంత ఇల్లు కట్టుకోవాలని మొక్కుకుంటారట. ఇంకొంతమంది చెప్పిన ప్రకారం ఏంటంటే ఏ కోరికైనా సరే అలా ఒక రాయి మీద ఒక రాయి పేర్చేసి 7 రాళ్ల గుట్టలాగా పేర్చి ఆ రాళ్ళన్నీ కింద పడిపోకపోతే వాళ్ళ కోరిక నెరవేరుతుందని ప్రగాఢంగా నమ్ముతారట. మాకు జపాలి దర్శనం ఇక్కడ కనిపిస్తున్న హనుమతో మొదలైందండి. ఇక్కడ దారిగుంట మనకు కోతులు బెడద ఎక్కువగానే ఉంటుంది. వాటికి దయచేసి ఎలాంటి ఆహారాన్ని ప్రొవైడ్ చేయొద్దు. అవి మాజా లాంటి డ్రింక్స్ అయితే మటుకు మీద పడిపోతుంటాయి. ప్లాస్టిక్ ఎలాంటివి ఇక్కడ వాడరు. తిరుపతిలో మీకు తెలుసు కదండి, ప్లాస్టిక్ నిషేధము. వాటర్ కావాలంటే మాత్రం గాజు సీసాల్లో ప్రొవైడ్ చేస్తారు. ఒక బాటిల్ 50 రూపీస్ ఏమో ఉంటుందండి. కానీ మనకు జపాలి మెట్ల దారి గుండా మన దాహం తీర్చడానికి, ఆకలి తీర్చడానికి చిన్న చిన్న చిరు వ్యాపారులు కనిపిస్తారు. వారు మజ్జిగని, మామిడికాయలని, బొరుగులని అమ్ముతూ ఉంటారు. అవి మనం కొనుక్కోవచ్చు. జపాలి మెట్ల దారి సగం ఎక్కడమైతే ఇంకో సగం దిగడం ఉంటుంది. చూస్తుండగానే మనము 500 మెట్లు అంటే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అండి వచ్చేసాము. ఎదురుగా కనబడుతుంది ఆలయం అండి. చూస్తున్నారు కదా, ఆలయం దగ్గరకు వచ్చింది అనడానికి సింబాలిక్ గా ఇలా రెడ్ అండ్ వైట్ చారల గుర్తులు మనకు గోడల మీద ఎంట్రన్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఆలయం ఎంట్రన్స్ లో మనకు పూజా సామాగ్రి, తినుబండారాలకు తాగటానికి షాప్స్ ఉంటాయి. ఆలయాన్ని చూస్తూ చూస్తూ
ఆలయ చరిత్ర, అసలు హనుమాన్ జన్మస్థలం ఎక్కడ అనే విషయాలు తెలుసుకుందాం. జాబాలి అనే మహర్షి కోరిక మేరకు స్వయంభూగా వెలిసిన పరమ దివ్య క్షేత్రం ఈ జపాలి. ఆలయం ఎంట్రన్స్ లోనే మనకి ఇక్కడ తీర్థం కనిపిస్తుంది కదా, దీన్ని రామకుండం అంటారండి. రావణ సంహారం తర్వాత సీత సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్టు మరో కథనం ఉంది. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థమని పేర్లొచ్చాయి. ఇవి ఆలయానికి తూర్పునొకటి, పడమరొకటి ఉన్నాయి. ఆలయం ఎదురుగా ఇందాక మీరు చూసింది తూర్పునైతే, ఆలయం వెనుకన పడమట సీతా తీర్థం ఉంది. అయితే ఇక్కడే మనకు నిరంతర వాటర్ ఫ్లో ఒకటి కనిపిస్తుంది. అది ధ్రువ తీర్థం అంటారు. దాన్ని ఒక పైపు కింద ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. పూర్వము జపాలి అనే మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటుండగా రుద్రుడు ప్రత్యక్షమై తన రాబోయే అవతార విశేషాన్ని ముందుగానే చూపిస్తాడు. అదే హనుమంతుల వారి అవతారం. జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జపాలి అన్నారు. అన్ని తీర్థరాజాలు వచ్చి చేరుతాయి కాబట్టి జపాలి తీర్థం అని అన్నారు. రామాయణంలోని అయోధ్యాకాండలో జపాలి మహర్షి అనుకోడిన మాటలు అనడం వల్ల వాగ్దోష పాపాన్ని మూటకట్టుకుంటాడు. ఆ వాగ్దోషాన్ని తొలగించుకోవడం కోసం జాబాలి క్షేత్రంలోని రామగుండంలోని స్నానమాచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి. ఇక్కడ ఈ ఆలయం అత్యంత రమణీయంగా కనిపిస్తుంది. గర్భాలయంలో వెలిసిన స్వామి సింధూర అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారి శిరస్సుపై భాగాన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులు కొలువై ఉంటాయి. ఇక్కడ గూగుల్ ఫోటో అటాచ్ చేశాను, చూడండి. ఆలయం ఎంట్రన్స్ లో మనకిలా స్వయంభూ గణపతి దర్శనమిస్తారు. చెట్టుకి ఇలా సింధూర వర్ణంతో స్వయంభూ గణపతి ఏర్పడ్డారంట. కానీ కాలక్రమేణా భక్తులు వాటిని కూడా కాయిన్స్ తో నింపేశారు. ఇప్పుడు గణపతి రూపం అంతగా కనిపించట్లేదు. కాయిన్స్ గణపతికి ఇలా అమర్చి కోరిక కోరుకొని నెరవేరుతుందని నమ్ముతున్నారు. అయితే ఈ జాబాలి తీర్థాన్ని ఒక్కసారి దర్శిస్తే దుష్టగ్రహ దోషాలు, ఆర్థిక సమస్యలు, మానసిక బాధలు అన్నీ తొలగిపోతాయట. స్వామివారికి అభిషేకించిన సింధూరం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయట. ఇందాక మీరు చూస్తే గనక గమనిస్తే ఇక్కడ మనకు హారతి, అర్చన, అభిషేకం వివరాలు కనబడుతున్నాయి. ప్రతిదానికి మనకు ఆలయం ఎంట్రన్స్ లోనే టికెట్ ఇస్తారు. హారతి అయితే 5 రూపాయలు, అర్చన అయితే 10 రూపాయలు, అభిషేకం అయితే 1100. ఇక అన్నదానం అయితే మన శక్తి మేరకు మనము టికెట్ తీసుకోవచ్చు. మేము ఇక్కడ అర్చన చేయించుకున్నామండి. అర్చనకి ముందుగా పూజా సామాగ్రి స్టోర్ లో ఒక బాస్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బుట్టలో మనకి నెయ్యి ప్యాకెట్, తమలపాకుల మాల, స్వామికి సమర్పించే పూజా ద్రవ్యాలు లాంటివి ఉంటాయి. ఎంట్రన్స్ లోనే మనకు అఖండ దీపం ఉంటుంది. అందులో మనం నెయ్యి ప్యాకెట్ కట్ చేసి పోయాలి. ఆ తర్వాత పూజారి గారు మన గోత్రనామాలను తీసుకుని మన పేరు మీద అర్చన చేయిస్తారు. మీకు తెలుసు కదా, గుడి లోపల కెమెరా ఆలో లేదండి. నా శక్తి మేరకు మీకు స్వామిని డైరెక్ట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆలయం లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఆలయ సమయాలు వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుందండి. మధ్యలో 1 అవర్ 1 to 2 బ్రేక్ ఉంటుంది. అభిషేకం చేయించుకోవాలనుకున్న వారు ఉదయమే వెళ్ళాలండి. మార్నింగ్ 7 లోపల అయిపోతుంది అభిషేకం. ఇందాక చూసారు కదా. ఇక్కడ మనం ఇప్పుడు ఆలయం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తున్నాం కదా. మీకు హనుమాన్ ప్రదక్షిణ మంత్రం తెలుసా? ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఈ మంత్రాన్ని ఆలయ ధ్వజస్తంభం నుండి మొదలుపెట్టి చుట్టూ తిరుగుతూ ముమ్మారు పఠిస్తూ ప్రదక్షిణ చేస్తే ఆంజనేయ స్వామి ప్రసన్నుడవుతాడని, మనకి ఎంతటి అశాంతి ఉన్నా, ఉద్వేగం ఉన్నా అది తొలగిపోతుందని చెప్తారు. ఇక మనకున్న సందేహం, హనుమాన్ జన్మస్థలి ఇదే అనడానికి రుజువేంటి? శ్రీరామ జన్మభూమి అయోధ్యలో మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నాటి నుంచి హనుమాన్ జన్మస్థలంపై విభిన్న కథనాలు మనకు వినిపించాయి. హనుమాన్ జన్మస్థలం కొందరు హంపి అంటే, కొందరు జార్ఖండ్, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర అంటూ చెప్తూ వచ్చారు. అయితే వీటన్నిటికీ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఫుల్ స్టాప్ పెడుతూ ఆధారాలతో సహా కలియుగ నాయకుడు కొలువైన వెంకటాచలమే అంజనాదేవి ఆంజనేయుడికి జన్మనిచ్చిన పుణ్యస్థలమని స్పష్టం చేసింది. అలా స్పష్టం చేయడానికి టీటీడీ ఎలాంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుంది? అంజనాద్రే హనుమ జన్మస్థలం అని రుజువు చేసిన టీటీడీ వద్ద ఉన్న ఆధారాలేంటి? దీనికి సానుకూలంగా స్పందించిన టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి ప్రత్యేక పండితుల కమిటీని ఏర్పాటు చేసి వేదాల్లో నిష్ఠాగరిష్ఠులైన వారిని హనుమ జన్మస్థలంపై అధ్యయనం చేయాలని కోరారు. ఈ కమిటీ 2020లో ఏర్పాటవగా ఈ కమిటీలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన్ శర్మ, జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకర నారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమల్లమూర్తి,
కమిటీ, రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. టీటీడీఎస్వి ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ ఆకిళ్ల విభీషణ శర్మ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. ఆంజనేయ స్వామి జపాలిలోనే జన్మించారని ఆధారాలు సేకరించారు. శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వెంకటాచల మహత్య గ్రంథం, వరాహమిహిరుని బృహత్ సమేత గ్రంథాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెంతగల అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని స్పష్టం చేశారు. దీనికోసం ఎన్నో పౌరాణిక ప్రమాణాలు, వాజ్మేయ ప్రమాణాలు, శాసన ప్రమాణాలు, భౌగోళిక ప్రమాణాలను తీసుకున్నారు. స్కంద, వరాహ, బ్రహ్మాండ పురాణాలు శ్రీవారి మహత్యాన్ని తెలిపే వెంకటాచల మహత్యంలో హనుమ జన్మస్థలంపై ఎంతో వివరంగా తెలియజేస్తున్నాయి. ఒక్కో యుగంలో ఒక్కో పేరుతో పిలువబడే ఈ పర్వతానికి 20 పైగా పేర్లున్నాయి. అది ఇతిహాసం తెలియజేస్తుంది. కృతయుగంలో వృషభాద్రిగా, త్రేతాయుగంలో అంజనాద్రిగా, ద్వాపర యుగంలో శేషాద్రిగా, కలియుగంలో అంజనాద్రిగా పిలువబడుతుందని చెప్తున్నారు. బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన వృత్తాంతం ప్రకారం కేసరికి అంజనాదేవిని ఇచ్చి వివాహం చేయగా ఎంతకాలమైనా వారికి సంతానం కలగకపోగా ఒక సోది చెప్పే ఆవిడ పుత్రభాగ్యం కలగాలంటే వృషభాద్రిపై 7000 సంవత్సరాలు కఠోర జపం ద్వారా పుత్రభాగ్యం కలుగుతుందని చెప్పింది. అలా అంజనాదేవి వెంకటాద్రిపై తపస్సు చేసింది. ద్వాదశి ప్రథమ పాదంలో సూర్యోదయ గడియల్లో మహాబలవంతుడైన సుపుత్రుడైన హనుమంతుడికి జన్మనిచ్చింది. పుడుతూనే ఆకలితో ఉదయ పర్వతం మీద ఉన్న సూర్యుని ఎర్రని పండుగ భావించిన మారుతి శ్రీ వెంకటాచల నుంచి ఉదయగిరి పర్వతంపైకి ఎగరసాగాడు. సుడిగాలిలా బాల హనుమాన్ను భావించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే తోకతో పక్కకు తోశాడని దేవతలు హనుమ జన్మ రహస్యాన్ని అప్పుడే గుర్తించి వరాలు ప్రసాదించారని చెప్తారు. రామాయణంలో ప్రస్తావించిన సుమేరు పర్వతమే ఇప్పటి వెంకటాచలం. ఇదే రీతిలో మనకు వాజ్మయ, శాసన, భౌగోళిక ప్రమాణాలతో కూడా టీటీడీ జపాలియే హనుమంతుడి జన్మస్థలం అని ప్రూవ్ చేసింది. వీడియో చాలా లెంతీ అవుతుందని నేను అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయటం లేదు. డౌట్స్ మనం టీటీడీనే డైరెక్ట్ గా అడగొచ్చని టీటీడీ చెప్పింది. మనకు స్ట్రాంగ్ ఆధారంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉండే బేడి ఆంజనేయ స్వామి, కూతవేటులో ఉండే జపాలి తీర్థమే గుర్తండి. నేను ఇందాక వీడియోలో షేర్ చేసిన సింధూరం ఇదే అండి. మేము ఇది తీసుకోగా మా పాప హనుమాన్ గద తీసుకుంది. ఇంతటితో మా జపాలి తీర్థం పర్యటన ముగిసింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ వీడియో కానీ నచ్చితే కామెంట్ రూపంలో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరింత మందికి రీచ్ అయ్యేలాగా వీడియోని షేర్ చేయండి. ఇక్కడ ఫోటోలో కనిపించేవి మలబార్ ఉడతలండి. మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇక్కడ కనిపించే మార్గము మెట్ల మార్గం పక్కన ఉంటుంది. కొందరు బైక్స్తో డైరెక్ట్గా అలా ఎక్కేస్తున్నారు కూడా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.